నమస్కారం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ, మన ఉద్యోగాలు, ఈ రెండిటి గురించి ఈ మధ్య చాలా పెద్ద చర్చ నడుస్తోంది. కొంత ఆందోళన కూడా ఉంది. అది సహజమే. అవును, చాలా మందిలో భయాలున్నాయి. ఈరోజు మన దగ్గరున్న కొన్ని నిపుణుల విశ్లేషణలు, రిపోర్ట్లు, ఇంకా పెద్ద టెక్ కంపెనీల సీఈఓల అభిప్రాయాలు, వీటన్నిటి ఆధారంగా ఈ విషయాన్ని కొంచెం లోతుగా చూద్దాం. అసలు ఏఐ వల్ల ఏ ఉద్యోగాలకు పెద్దగా ప్రమాదం లేదు, వాటికి ఆ భద్రత ఎందుకుంటుంది? ఒకప్పుడు మన వ్యవసాయ రంగంలో చూడండి, ట్రాక్టర్లు, ఎరువులు వచ్చాక ఉద్యోగాలు 41% నుంచి ఏకంగా 2%కి పడిపోయాయి. నిజమే, అది పెద్ద మార్పు. మరి ఇప్పుడు వస్తున్న ఈ ఏఐ విప్లవం కూడా అలాంటిదేనా, లేక ఏమైనా తేడా ఉందా? ఆ తేడాని గమనించడం చాలా ముఖ్యమిప్పుడు. మన దగ్గరున్న ఈ సమాచారమంతా చూసి ఏది నిజంగా కీలకం, భవిష్యత్తుకు ఎలాంటి నైపుణ్యాలు మనకు అవసరం పడతాయి అనేది కొంచెం స్పష్టం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా కొన్ని స్పెషల్ హ్యూమన్ స్కిల్స్ ఉంటాయి కదా. అవును. వాటిని ఏఐ అంత తేలిగ్గా కాపీ చేయలేదు. అవును. మరి ఆ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు కొంచెం సేఫ్ అని అనుకోవచ్చా? ఖచ్చితంగా. ముఖ్యంగా సానుభూతి, సంరక్షణ అంటే కేరింగ్, ఇంకా లోతైన మానవ సంబంధాలు అవసరమయ్యే పనులు. ఉదాహరణకి ఆరోగ్య సంరక్షణ తీసుకోండి. నర్సులు, డాక్టర్లు, థెరపిస్టులు వీళ్ళుంటారు కదా, వాళ్ళు రోగులతో ఏర్పరచుకునే ఆ నమ్మకం, ఆ భరోసా, అది ఏఐ ఇవ్వగలదా? చాలా కష్టం. నిజమే. అందుకే చూడండి, నర్స్ ప్రాక్టీషనర్ల ఉద్యోగాల్లో దాదాపు 45.7% గ్రోత్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అబ్బో, 45%? అవును. అలాగే ఫిజికల్ థెరపిస్టులు, అంటే భౌతికంగా తాకడం, ఆ స్పర్శ అవసరమయ్యే పనులు కూడా ఈ కోవలోకే వస్తాయి. మరి సృజనాత్మకత సంగతేంటి? అంటే కళలు, సంగీతం, డిజైనింగ్ లాంటివి ఏఐ కూడా ఇవి చేస్తోంది కదా ఈ మధ్య. మంచి పాయింట్ అడిగారు. ఏఐ కంటెంట్ సృష్టించగలదు, కానీ అసలైన అనుభూతి, సంక్లిష్టమైన భావోద్వేగాలు, ఆ కల్చరల్ కాంటెక్స్ట్, ఇవన్నీ అర్థం చేసుకుని వ్యక్తపరచడం అనేది అది ఇంకా మనుషులకే సాధ్యం. అంటే ఆ డెప్త్ ఇంకా ఏఐకి రాలేదంటారా? రాలేదు. మార్కెటింగ్లో కథ చెప్పి కనెక్ట్ అవ్వడం, కొత్త కొరియోగ్రఫీ స్టైల్స్ కనిపెట్టడం, దీనికి 29.7% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇవన్నీ ఇంకా మన చేతుల్లోనే ఉన్నాయి. ఓకే. అలాగే అనుకోని సమస్యలు వచ్చినప్పుడు అక్కడికక్కడే పరిష్కరించే నేర్పు, ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఇలాంటి స్కిల్డ్ ట్రేడ్స్. స్వయంగా ఏఐ గాడ్ ఫాదర్ అని పిలిచే హింటన్ గారే చెప్పారు ప్లంబింగ్ సేఫ్ అని. అవునా? అది ఆసక్తికరంగా ఉంది. ఫీల్డ్ సేల్స్ వాళ్ళు ప్రాడక్ట్స్ డెమో ఇవ్వడం, ఈవెంట్ మేనేజర్లు ఆన్ ది స్పాట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇవన్నీ కూడా. అంటే కాంప్లెక్స్ నెగోసియేషన్స్, డీల్స్ క్లోజ్ చేయడం, ఇలాంటివి కూడా సేఫ్ జోన్లో ఉన్నట్లేనా? ఖరీదైన ఇల్లు అమ్మడం, లగ్జరీ గూడ్స్, ఫైనాన్షియల్ ప్లానింగ్. చాలా వరకు అవును. ఎందుకంటే అక్కడ నమ్మకం ముఖ్యం, మనుషుల మధ్య రిలేషన్షిప్ కీలకం. ఒకరిని ఒప్పించడం, వాళ్ల డబ్బుని ఇన్వెస్ట్ చేయమని కన్విన్స్ చేయడం, కోర్టులో వాదించడం, కంపెనీలని లీడ్ చేయడం, స్కూల్లో పిల్లలకి దారి చూపించడం, వీటన్నింటికీ ఆ హ్యూమన్ టచ్ అనేది చాలా అవసరం. ఇది కొంచెం ఊరటనిచ్చే విషయమే. కానీ కొన్ని పనులు పోయినా ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయి కదా. తప్పకుండా, అది మరో ముఖ్యమైన విషయం. వాటి గురించి చెప్పండి కొంచెం. ఏఐని డెవలప్ చేసేవాళ్లు, ఏఐతో కలిసి పనిచేసేవాళ్లు, వీళ్లకి భలే డిమాండ్ పెరుగుతోంది. ఏఐ ఇంజనీర్లు చూడండి, వాళ్ల జీతాలు 116K పైనే ఉంటున్నాయి. అలాగే ఏఐ కన్సల్టెంట్లు సగటున 141K సంపాదిస్తున్నారు. వీళ్లు కంపెనీలకి ఏఐని ఎలా వాడుకోవాలో సలహాలిస్తారన్నమాట. ఇంకా డేటా సైంటిస్టులు, వీళ్లు డేటాని ఎనలైజ్ చేసి బిజినెస్ డిసిషన్స్కి హెల్ప్ చేస్తారు. ఫుల్ స్టాక్ డెవలపర్ల పాత్ర కూడా మారుతోంది. వాళ్లు కేవలం కోడ్ రాయడమే కాదు, అవును, ఏఐ టూల్స్ని వాడుకుంటూ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ముఖ్యమవుతోంది. అయితే కొన్ని జూనియర్ లెవెల్ కోడింగ్ పనులకు మాత్రం కొంచెం రిస్క్ ఉండొచ్చు. అర్థమైంది. అంటే ఏఐని ఒక టూల్ లాగా వాడుకోవడం నేర్చుకోవాలందరూ. అయితే ఈ మార్పు ఎంత తీవ్రంగా ఉంటుందనే దానిపై టెక్ లీడర్స్లోనే భిన్నాభిప్రాయాలున్నాయి కదా. అవును, ఉన్నాయి. ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ఏమో ప్రొడక్టివిటీ పెరిగి ఇంకా ఎక్కువ ఉద్యోగాలు వస్తాయని చాలా ఆశాభావంతో ఉన్నారు. కానీ ఆంథ్రోపిక్, ఓపెన్ఏఐ సీఈఓలు అంటే డారియో మోడీ, శామ్ ఆల్ట్మాన్ వీళ్ళేమో కొంచెం హెచ్చరిస్తున్నారు. చాలా ఉద్యోగాలు పోవచ్చు, ముఖ్యంగా వైట్ కాలర్ ఎంట్రీ లెవెల్ జాబ్స్లో అని. అలాగా?
లింక్డ్ఇన్ కో-ఫౌండర్ రీడ్ హాఫ్మ్యాన్ అయితే ఇంకో యాంగిల్ చెప్తున్నారు. డిగ్రీల కన్నా కూడా ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకి తగ్గట్టు మారడం, అంటే అడాప్టబిలిటీ, కొత్తవి నేర్చుకోవడం, ఏఐ టూల్స్ వాడటం, హ్యూమన్ కనెక్షన్స్ ఇవే ముఖ్యమంటున్నారు. భలే, చాలా భిన్నమైన వ్యూస్ ఉన్నాయి. సరే, మొత్తం మీద చూస్తే ఈ చర్చ అంతటినుంచి మనం గ్రహించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? నాకు తెలిసి 2 ముఖ్యమైన విషయాలున్నాయి. ఒకటి, డీప్ హ్యూమన్ స్కిల్స్ అంటే సానుభూతి, క్రియేటివిటీ, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఫిజికల్ స్కిల్స్, వీటికి వాల్యూ పెరుగుతుంది. రైట్. రెండోది ఏఐని డెవలప్ చేసే నైపుణ్యాలు లేదా ఏఐతో కలిసి పనిచేసే నైపుణ్యాలు. ఇవి కూడా అంతే ముఖ్యం. కాబట్టి నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి, మార్పుకు సిద్ధంగా ఉండాలి. ఇదే కీలకం. ఖచ్చితంగా. అదే ఫ్యూచర్లో మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అవ్వబోతోంది. సరే, ఇక ముగించే ముందు మన శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలివెళ్దాం. ఏఐ ఇంత వేగంగా అభివృద్ధి చెందుతోంది కదా, రాబోయే 10 ఏళ్లలో కేవలం ఉద్యోగాల పేర్ల పరంగా కాకుండా అసలు విలువైన పని అంటే ఏంటి, ఈ కాన్సెప్ట్ డెఫినిషనే ఎలా మారిపోవచ్చు, దీని గురించి ఆలోచించండి.